హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్ వీడియోని అయితే ఫుల్గా చూసేసేయండి. ఇంటెన్స్ బిజినెస్ సొల్యూషన్ అండ్ సర్వీసెస్ అనమాట కంపెనీ అయితే వచ్చేసి. సో మనీ అయితే ఎవరికి అయితే పే చేయొద్దండి, జాగ్రత్తగా ఉండండి. వీడియోలో అయితే చూసేద్దాం క్లియర్గా ఏముందో. వీడియోని అయితే క్లియర్ అయితే ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే ఇది లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై అనమాట. ఇది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్మోస్ట్ మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అనేది అందరికీ తెలిసిందే. మెయింటైన్ ఎక్సలెంట్ రిపోర్ట్స్ యాజ్ పర్ ద కంపెనీ నార్మ్స్ అనేసి అడుగుతున్నారు. అసైన్ అండ్ సీక్వెన్స్ ఆల్ కోడ్ సర్వీసెస్ రెండర్స్, కమ్యూనికేట్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అబౌట్ కోడింగ్ ఎర్రర్స్ అండ్ డిస్ప్యూట్స్. సో కోడింగ్ ఎర్రర్స్ రాకుండా వీళ్ళు ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళతో కూడా మనం కొంచెం కాంటాక్ట్లో కమ్యూనికేట్ అయితే ఉంటే మనకి ఎర్రర్స్ అనేది రావని చెప్తున్నారు. అండ్ అలానే క్వాలిటీ అని మెయింటైన్ చేయాలి. క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెడికల్ టెక్నాలజీస్ అవన్నీ చూసుకొని వెళ్ళండి. సో వీళ్ళైతే వచ్చేసి ఇక్కడ కొంతమంది ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళు మాత్రమే ఇక్కడ క్లియర్గా చెప్పారు. షుడ్ హ్యావ్ డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రిటర్న్ ఇంటరాక్టివ్ స్కిల్స్ అని అడుగుతున్నారు. షుడ్ బి క్వాలిఫైడ్ ఇన్ లైఫ్ సైన్స్ అండ్ పారామెడికల్ సైన్స్. సో ఈ యొక్క పారామెడికల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా అయితే ఎవరెవరు ఎలిజిబుల్లో వాళ్ళైతే ఇచ్చేశారు. మెడికల్ కోడింగ్ ఎవరైనా చేసుంటే అంటే సర్టిఫికేషన్ ఎవరైనా చేసుంటే కొంచెం ఈ జాబ్కి అనేది అడ్వాంటేజ్ అనేసి చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఎబిలిటీ టు యూస్ కంప్యూటర్ సిస్టమ్ అనేసి కూడా అంటున్నారు. బేసిక్ నాలెడ్జ్ ఇన్ మెడికల్ టెక్నాలజీస్ అండ్ ఐసీటీ కోడింగ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ ద వర్క్ టు వర్డ్స్. సో ఏం లేదండి, వీళ్ళు ఏమంటున్నారంటే బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు మెడికల్ టెక్నాలజీస్ మీద, ఐసీటీ కోడింగ్ మీద. అండ్ అలానే వర్క్ పట్ల ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్ట్ అయిపోయే మనం అలవాటు చేసుకునే అంత ఇదైతే ఉండాలంటున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, లేదా మెయిల్ ఐడి కూడా ఇచ్చాను. సో మీరు వాళ్ళని అయితే డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ టు యూస్ కంప్యూటర్ సిస్టమ్. సో కంప్యూటర్లోనే మనం వర్క్ అయితే చేస్తాం కాబట్టి సో కొంచెం నాలెడ్జ్ కూడా అడుగుతున్నారు. ఇది నాన్ సర్టిఫైడ్ వాళ్ళకండి, ఫ్రెషర్స్కి. కానీ ఎవరైనా సర్టిఫికేషన్ చేస్తుంటే వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్. సో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా వీళ్ళకైతే కాల్ అయితే చేయండి, లేదా మెయిల్ అయినా చేయండి. అండ్ అలానే వాకింగ్ డీటెయిల్స్, టైమ్ అండ్ వెన్యూ చూడండి. 8th May to 10th May అనమాట. సో 10th May దాకా అయితే టైం ఉంది. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఇదైతే వచ్చేసి లొకేషన్ చెన్నై చెప్పాను కదా. సో ఒకసారి కంపెనీ అయితే క్లియర్గా చూసుకోండి. అక్కడికి వెళ్ళాక మనీ అయితే ఎవరైతే పే చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. మరి ఇలాంటి ఫార్మా జాబ్స్ కోసం, మెడికల్ కోడింగ్ జాబ్స్ కోసం, ఫార్మా ఇండస్ట్రియల్ జాబ్స్ కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.